సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో తండ్రి ఇద్దరు బిషప్లు సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు తండ్రి, మీ దగ్గర నుంచి పొందిన దర్శనం బట్టి ఎంతో కృషితో ప్రయాసంతో ఈ వేదికని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. సార్వత్రిక సంఘం దీవించబడుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో సాత్వికంతో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, వాక్యం వినాలి, వాక్యం ద్వారా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఆశలతో తండ్రి వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మొదటిగా నేను ఎప్పుడు చెప్పే ఒక సత్యం మీతో పంచుకొని ముందుకు వెళ్తానండి. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంట ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానము వాక్యపరంగా మనం గమనిస్తే అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే ప్రాముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే పరిచర్య శాశ్వతమైన పరిచర్య. అందుకే అన్ని పరిచర్యలతో పోలిస్తే ఇది చాలా అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? అక్కడ ఎవరైనా రోగిలు ఉండరు. అలాగే అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారమ్మా? ఉండరు. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడై ఉన్నాడు. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అది ఆరాధనకి పునాది. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తుండొచ్చు, అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపించకుండా కూడా ఉండొచ్చు. కనిపించని సమయంలో కనిపించే సమయంలో ఏ సమయంలోన్నా మనం దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తాము అని అంటే ఆయన మంచివాడు అనే సత్యం మీద మన క్రైస్తవ జీవితంని కట్టుకున్నప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పునాది ఎలాగుంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే గాలి తుఫాన్ వచ్చినప్పుడే. జాగ్రత్త వినండి. ఏ ఇల్లన్నా చూచుటకు బయట నుంచి మంచిగానే కనిపిస్తుండొచ్చు, కానీ ఏ పునాది మీద అది కట్టబడింది అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే గాలి తుఫాన్ వచ్చినప్పుడు. ఏ ఇల్లు బండ మీద కట్టబడి ఉన్నదో అది నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కానీ ఏ ఇల్లు ఇసుక మీద కట్టబడిందో అది కూలిపోతుంది. సో మన దేవుడు మంచి దేవుడు, మంచివాడు అనే సత్యం మీద మన క్రైస్తవ జీవితాన్ని మనం కట్టుకొని ఆయనను ఆరాధిస్తూ ముందుకు సాగే సమయంలో మనం నిలకడగా ఉంటాం. అందుకే నేను ప్రతిసారి ప్రతి వాక్య పరిచర్య ముందు నేను ఈ మాటలతోనే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మన మధ్యలో న్యూ కమర్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇది మేలుకరంగా ఉంటుంది అని ఆలోచించుకొని ఈ మాటలతోనే నా ప్రసంగం ఎప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. అయితే దేవుడు మంచివాడు అనే సత్యం బట్టి ఒక ఫేమస్ వర్షిప్ లీడర్ డాన్ మోయన్ గారు ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. తెలుగులో దేవుడు మంచివాడు అన్ని సమయంలో దేవుడు మంచివాడు. ఇది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదండి, దానికి వాక్య ఆధారం కూడా ఉంది. మోషే దేవుని మధ్యన జరిగిన ఒక సంభాషణ.
నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివితే మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలని ఉంది అన్నప్పుడు దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. అమ్మా, నిర్గమకాండం 33వ అధ్యాయము 18, 19 వచనాలు చదివించండి అమ్మా. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను. నా మంచితనంని నీ ఎదుట చూయిస్తాను అని అంటున్నారు దేవుడు. అంతకు మోషే అడిగింది ఏంటి? ప్రభా నీ మహిమను నేను చూడాలని ఉంది, కానీ నా మంచితనం నీ చూపిస్తాను. ఎందుకంటే దేవుడు మంచివాడు అనే విషయంని మనం గ్రహిస్తేనే మన ఆరాధనలో ఒక సత్యం అనేది వస్తుంది, ఒక యథార్థత అనేది వస్తుంది. సో దేవుడు మంచివాడు అనే విషయం బట్టి ఇంకా కొన్ని పాయింట్స్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరూ లేరు, ఆయనంత బలవంతుడు ఎవరు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. సామాన్యంగా ఎక్కడ బలము, ఐశ్వర్యము, జ్ఞానం ఉంటుందో గర్వం రావడానికి ఆస్కారం ఉంది, కానీ ఆయనంత సాత్వికుడు కూడా ఎవడు లేడు, ఆయనంత పరిశుద్ధుడు కూడా ఎవడు లేడు. అయితే ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఒక మాట మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. సందర్భం తగ్గట్టు ప్రభువారు బోధిస్తారు. సందర్భం తగ్గట్టు ఆయన మాటలను ఆయన పలుకుతాడు. అప్పుడు ఆయన ముందు నిల్చున్న వాళ్ళు ఆయన ముందు కూర్చున్న వాళ్ళు వెంటనే ఆయన సందేశంని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. సందర్భం తగ్గట్టు యాకోబు బావి పక్కన మధ్యాహ్నం వేళ దాహంతో ఉన్న సమరయ స్త్రీతో పలికిన మాటలు ఏంటంటే, అమ్మా నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. చూడండి, సందర్భం తగ్గట్టు. ఇంకా గలీలియా సముద్రం పక్కన శిష్యుల చేతుల్లో చేపలు పట్టే వలలు ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ళని ఈ మాటలతో సేవలకి పిలుస్తున్నాడు. ఈ మాటలు పలికే సేవకి పిలిచాడు. ఏమనంటే, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. చూడండి, సందర్భం తగ్గట్టు. ఇంకా నేను ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదివించాను. ఎందుకంటే ఆ సమయంలో అది ఫ్లాష్ న్యూస్, హాట్ న్యూస్ అన్నమాట. అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పొంతి పిలాతు కొంచెం మంది గలీలీయులని చంపివేసేశాడు అనే విషయం బట్టి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు భయంకరమైన నేరస్తులే. అందుకే ప్రభువారు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళైనా అందరికంటే భయంకరమైన పాపులు, మీరు కూడా నశిస్తారు సుమి మారు మనసు పొందకుండా ఉంటే అని ప్రభువారు కూడా అంటున్నారు. అంటే వాళ్ళు భయంకరమైన నేరస్తులే ఆ గలీలీయులు. కానీ ఎందుకు అది హాట్ న్యూస్ అయింది? ఎందుకు ఫ్లాష్ న్యూస్ అయింది? ఏమై ఉండొచ్చు కారణం? కొంచెం లోతులు వెళ్దాం. ఇది బైబిల్ స్టడీ లాంటి ప్రసంగం కాబట్టి నేను ఒక మ్యాప్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను చందు బ్రదర్ మనకి మ్యాప్ చూపిస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమనంటే, భారతదేశంని చక్కగా పరిపాలించుటకు మన ప్రభుత్వము ఎన్ని రాష్ట్రాలుగా భారతదేశంని విభాగించింది? ఎవరన్నా చెప్పగలుగుతారా? మా భారతదేశంని ఎన్ని రాష్ట్రాలుగా ప్రభుత్వం విభాగించింది చక్కగా పరిపాలించుటకు? ఎందుకు విభాగిస్తారు రాష్ట్రాలుగా? సులభంగా పరిపాలించుటకు. 29 స్టేట్స్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అలాగే తెలంగాణ రాష్ట్రంని చక్కగా పరిపాలించుటకు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము ఎన్ని జిల్లాలుగా రాష్ట్రాన్ని విభాగించింది? చెప్పండమ్మా. 33 సార్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే రోమిలు వాళ్ళు ఇజ్రాయెల్ దేశంని ఆ సమయంలో పరిపాలిస్తున్నారు. వాళ్ళు పరిపాలించే సమయంలో చక్కగా పరిపాలించుటకు యోర్దాన్ నది పటమర వైపు ఉన్న భూమిని 3 భాగాలుగా విభాగించారు. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వాడాను చూడండి. నేను దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్తాను. ఒక భాగము జూడియా. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా జూడియా మీద కర్సర్ పెట్టి చూపిస్తారు. దక్షిణం వైపు నుంచి నేను ఉత్తరం వైపు వెళ్తున్నాను. జూడియా అదొక ప్రాంతం. నెక్స్ట్ మధ్యలో ఉన్న ప్రాంతం సమేరియా, కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి చందు బ్రదరు. అలాగే ఉత్తరం వైపు ఉన్న భాగం పేరు గలీలియా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు ఎలాగా 33 కలెక్టర్స్ ఉన్నారో, అలాగే ఆ సమయంలో రోమా సామ్రాజ్యము ఈ ప్రాంతాలకి అధిపతులని ఏర్పరిచింది. రోమా రాజ్యం వైపున పరిపాలించుటకు, రోమా రాజ్యం వైపున పన్నులు కూడా కలెక్ట్ చేయుటకు.
సో యూదియాకి సమేరియాకి ఉన్న అధిపతి ఎవరు అంటే పొంతి పిలాతు. మరి చెప్తున్నా, యూదియాకి సమేరియాకి ఉన్న అధిపతి ఎవరు అని అంటే పొంతి పిలాతు. గలీలియా ప్రాంతంకు ఉన్న అధిపతి ఎవరు అని అంటే హేరోద్ ఆంతిప, హేరోద్ టెట్రాక్ అని కూడా అంటారు. అందుకే పైన నేను లూకాసు వార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు అనే స్క్రిప్చర్ రెఫరెన్స్ కూడా ఇచ్చాను. అమ్మా మంజుల గారు ఒకసారి చదివినిపించండి అమ్మా. లూకాసు వార్తలో ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశంని ఏ భాగాలుగా విభాగించింది రోమా సామ్రాజ్యం అనేది ఆ వివరాలు లూకాసు వార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుకోవచ్చు. లూకాసు వార్తలో అయితే పటమర వైపు తూర్పు వైపు, యోర్దాన్ నది తూర్పు వైపు, యోర్దాన్ నది పటమర వైపు, 2 ప్రాంతాలకి ఎవరెవరు అధిపతులు అనే వివరాలు ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు ఓన్లీ పటమర వైపే తీసుకొని ఈ సందేశం మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ వరకు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య పటమర వైపే జరిగింది కాబట్టి. ఓకే, లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినిపించండి అమ్మా. తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయి చాలు. యూదియాకి యాక్చువల్లీ సమేరియాకి కూడా పొంతి పిలాతే, ఇంకా గలీలియాకి హేరోద్ అనే మాట అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తాను. మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి, ఆర్ పబ్లిక్ చాట్లను ఆన్సర్ ఇవ్వండి. న్యూస్గా ఎప్పుడు ప్రజలు దాన్ని ట్రీట్ చేస్తారు? న్యూస్గా బయటికి ప్రింట్ మీడియాలన్నా సోషల్ మీడియాలన్నా ఎప్పుడు వస్తుంది? సామాన్యమైన సంఘటనలు జరిగినప్పుడా, లేకపోతే సామాన్యంగా కాని సంఘటనలు జరిగినప్పుడా? గోదావరి ఎక్స్ప్రెస్ సురక్షితంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వైజాగ్ చేరినప్పుడు న్యూస్ అనేది నెక్స్ట్ డే పేపర్లో పడుతుందా, లేకపోతే దారిలో యాక్సిడెంట్ అయితేనా? యాక్సిడెంట్ అయితేనే పడుతుంది సార్. యాక్సిడెంట్ అయితేనే పడుతుంది. సో ఎందుకు అందరూ ఈ మాటలు పలుకుతున్నారు? అందరూ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉన్నప్పుడు పొంతి పిలాతు గలీలీయులని చంపివేసేసాడు అనే మాట ఎందుకు హాట్ న్యూస్ అయిపోయింది? కారణం ఏంటి అనేది మనం కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. కారణం ఏంటంటే సింపుల్ ఉదాహరణ నేను ఇస్తున్నాను. చందు బ్రదర్ ఆ మ్యాపే మీరు చూపించండి ఇంకొకసారి. అనుకుందాము, కర్ణాటక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంకి ఆనుకొనే ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంకి చెందిన భయంకరమైన నేరస్తులు తెలంగాణ పోలీస్ చేతిలో చిక్కుకుంటే అనుకుందాం. కర్ణాటక రాష్ట్రంకి చెందిన భయంకరమైన నేరస్తులు తెలంగాణ రాష్ట్రంకి చెందిన పోలీస్ చేతిలో చిక్కుకుంటే తెలంగాణ పోలీస్కి హక్కు ఉందా అండి వాళ్ళకి విరోధంగా ఏమన్నా పని చేయుటకు? ఆర్ కర్ణాటక రాష్ట్రం పోలీస్కి వాళ్ళు అప్పజెప్పాలా ఆ నేరస్తులని? నేరస్తులను కర్ణాటక ప్రభుత్వానికి అప్పజెప్పాలి సార్. అప్పజెప్పాలి. రైట్ ఆన్సర్ సంధ్య గారు. కానీ వీళ్ళే యాక్షన్ తీసుకుంటే, వాళ్ళకి విరోధంగా చట్టంని వాడి వాళ్ళని చంపివేసేస్తే అది మామూలు పని కాదు. అది మామూలుగా జరిగే విషయం కాదు. పొంతి పిలాతుకి గలీలీయులని చంపుటకు అధికారం లేదు, కానీ చంపివేసేశాడు. కారణం ఏంటంటే రోమా చక్రవర్తి కొన్ని పరిస్థితుల్లో భయంకరమైన నేరస్తులు ఏ అధిపతి చేతిలో దొరికినా సరే, రోమా రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేసే నేరస్తులు ఏ అధిపతి చేతిలో చిక్కినా సరే చంపివేయటకు అధికారం ఇచ్చాడు. కానీ సామాన్యంగా ఏం జరిగేది అని అంటే ఆ నేరస్తులని ఆ కరెక్ట్ అధిపతికి అప్పజెప్పేసేవాడు. కానీ పొంతి పిలాతు ఇక్కడ ఏం చేశాడు? గలీలీయులు నేరస్తులు ఈయన చేతిలో చిక్కినప్పుడు హేరోద్ చేతిలో అప్పజెప్పకుండా వాళ్ళని చంపివేసేశాడు. తీర్పునే ఇచ్చాడు. అది అవుట్ ఆఫ్ ద వే ఈవెంట్ అని అంటారు. అంటే మామూలుగా జరిగే సంఘటన కాదు. అందుకే అందరు మాట్లాడుకుంటున్నారు, పొంతి పిలాతు గలీలీయులను చంపివేసేసాడు, పొంతి పిలాతు గలీలీయులను చంపివేసేసాడు అని. ఒకసారి ఈ మాట కూడా మనం చూద్దాము. అమ్మా మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు దానికి జవాబు ఇవ్వాలి. పొంతి పిలాతు ఇలా చేస్తే హేరోద్కి నచ్చుంటుందా? అడుగుతున్నా. నచ్చదు కదా సార్. నచ్చదు కదా. వీడెందుకు ఇట్లా చంపి వేసేసాడు? ఉండాలి ఆ నేరస్తులని నాకు అప్పచెప్పి ఉండాలి. ఆ నేరస్తులకు విరోధంగా నేను తీర్పిచ్చేవాడిని, నాకు మంచి పేరు వచ్చేది అని హేరోద్కి కోపం వచ్చేసింది. అందుకే
హేరోదుకి పొంతి పిలాతు మ్యూట్ చేసుకోండి. స్నేహం అనేది లేదు అనేది లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని యూదుల నాయకులు ఆయన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడే సందర్భంలో ఈయన గలీలీయుడు అని గ్రహించి ఇప్పుడు ఆయన తీర్పు ఇయ్యట్లేదు, కానీ హేరోదు దగ్గర పంపిస్తున్నాడు. ఒకసారి చూద్దామమ్మా. 23వ అధ్యాయం లూకాసు వార్త 4-5 వచనాలు. ఎవరు మొదట్లో చదువుతారో చదవండి అమ్మా. పిలాతు అంతటా ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుతున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. ఆయనకు పంపించాను, ఎందుకంటే హేరోదు ఆల్రెడీ కోపంతో ఉన్నాడు అని పొంతి పిలాతుకి తెలుసు. దేని బట్టి కోపంతో ఉన్నాడు? ఈ గలీలీలను ఆయన చంపి వేసేసాడు కొన్ని నెలల క్రితం. అందుకు హేరోదుకి పొంతి పిలాతు అంటే చాలా కోపం. కానీ ఇప్పుడు పొంతి పిలాతు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని తెలుసుకొని హేరోదు దగ్గరే పంపిస్తున్నాడు. ఇప్పుడు హేరోదుకి విషయం నచ్చుతుందా నచ్చదా అడుగుతున్నా మిమ్మల్ని. పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని హేరోదు దగ్గర పంపించుట పొంతి పిలాతుకి నచ్చుతుందా నచ్చదా? నచ్చుతుందండి. నచ్చుతుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అందుకే అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనంకి మనం వస్తే, అప్పటి వరకు వాళ్ళ మధ్యన వైరం ఉండింది, ఆ దినం నుంచి వాళ్ళు స్నేహితులు అయిపోయారనే మాట ఉంటది. ఒకసారి చదవండి. అంతకు ముందు 12వ వచనం, 23వ అధ్యాయం 12వ వచనం. అంతకు ముందు ఏరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. చూడండి, ఎందుకు శత్రులై ఉండిరి అంటే లూకాసు వార్త 13వ అధ్యాయానికి మనం రావాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు వీళ్ళ ఇద్దరి మధ్యన వైరం అనేది పుట్టింది అనేది. సో పొంతి పిలాతు ఏం చేశాడు అని అంటే చట్టం ఆయన చేతులు తీసుకొని గలీలీయులని చంపి వేసేసాడు. అంటే కానీ ఇట్స్ అ హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. వాళ్ళు నేరస్తులే. రోమా చక్రవర్తి కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు, కానీ సామాన్యంగా ఏం చేసి ఉండాలంటే పొంతి పిలాతు వాళ్ళని హేరోదుకి అప్పచెప్పి ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు చూడండి, ఆయనలో ఉన్న శ్రేష్టత, ఆయనలో ఉన్న జ్ఞానము, ఈ హాట్ న్యూస్ ని కూడా తీసుకొని మారు మనసుతో కూడిన సందేశం ప్రకటిస్తున్నారు, పశ్చాత్తాపంతో కూడిన సందేశం ప్రకటిస్తున్నారు. వీళ్ళైనా అందరికంటే భయంకరమైన నేరస్తులు, మీరు కూడా నశిస్తారు సుమి, మారు మనసు పొందకుండా ఉండే అనే మాటలు ప్రభువారు తీసుకొని వస్తున్నారు. సో యేసు క్రీస్తు ప్రభువారి దాసులు అందరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అడుగుజాలలో నడుచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నా హాట్ న్యూస్ ఉంటే, ఫ్లాష్ న్యూస్ ఉంటే దాన్ని వాడుకొని ఆత్మిక సత్యాలను తీసుకొని రావాలి ముందుకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారి సేవకులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలలో నడుచుకుంటూ ఏమన్నా హాట్ న్యూస్ ఉంది, ఫ్లాష్ న్యూస్ ఉందంటే దాన్ని కూడా వాడుకొని దాంతో కూడిన ఆత్మిక సత్యాలని ముందుకు తీసుకొని వస్తే ప్రజలకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అందరు మైండ్స్ లో సోషల్ మీడియా వలన, ప్రింట్ మీడియా వలన భారతీయుల అందరు మనసులో ఏ టాపిక్ ఉంది ఇప్పుడు అడుగుతున్నా? చెప్పాలి. అమ్మా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎలక్షన్స్. ఇప్పుడు ఎలక్షన్స్ తో కూడిన సందేశం నేను మీతో పంచుకుంటాను. ఇప్పటి వరకు నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాను, అపిటైజరే. మెయిన్ కోర్స్ కి మనం వద్దాం. భోజనం చేసే ముందు మనం ఫస్ట్ అపిటైజర్ సూపులు తాగుతాం కదా, దాని తర్వాతనే భోజనం చేస్తాం కదా. ఇప్పటి వరకు అపిటైజర్ మెయిన్ మెసేజ్ కి నేను వస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎలక్షన్స్ నే నేను వాడి ఈ సందేశం ఈ దినం మీతో పంచుకుంటున్నాను. ఒక విషయం నేను అడిగేసి, ఒక ప్రశ్న అడిగేసి నేను ముందుకు వెళ్తానమ్మా. WHO ఫుల్ ఫామ్ చెప్పాలమ్మా మీరు. అబ్రివేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రైట్ ఆన్సర్. అలాగే UNO ఫుల్ ఫామ్ కూడా చెప్పాలి. UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, వెరీ గుడ్. సో ఈ దినము నేను ELECT
అనే అక్రోనిమ్, దీన్ని ఏమంటారంటే అక్రోనిమ్ని తీసుకొని ఆత్మిక విషయాలు మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఎక్కడన్నా చూడండి, ఏ దేశంలో రెండు పార్టీస్ మధ్యనే పోటీ అనేది జరుగుతుంది. ఎలక్షన్స్ అనేటప్పటికీ రెండు పార్టీల మధ్యనే పోటీ జరుగుతుంది. ఇక్కడ ఎన్డీఏ అండ్ ఇండియా అని ఉంది, అవునా? ఈ 2024 ఎలక్షన్స్ లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కల్చర్ పెట్టి చక్కగా చూపిస్తున్నారు చూడండి చందు బ్రదర్. కానీ యాక్చువల్ గా చూస్తే ఇట్ ఇస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అందరికీ తెలుసు. అలాగే అమెరికాలో కూడా రెండే పార్టీస్ ఉంటాయి, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. డెమోక్రాట్స్ ది సింబల్ ఏంటంటే గుర్రం, అలాగే రిపబ్లికన్స్ ది సింబల్ ఏంటంటే ఏనుగు. ఓకే, సో ఎక్కడన్నా రెండు పార్టీలే ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ ప్రపంచమే కాదు సృష్టిలో మనం గమనిస్తే రెండే పార్టీలు, ఒకడు దేవుని పార్టీ, ఇంకొకటి సాతాన్ పార్టీ. జాగ్రత్తగా వినండి, రెండు పార్టీలు, దేవుని పార్టీ, సాతాన్ పార్టీ. దీని తప్పితే వేరేమైనా పార్టీలు ఉన్నాయని మీరు ఎవరైనా చెప్తే నాకు వినాలని ఉంది. ఈ రెండు పార్టీలు తప్పితే ప్రపంచంలో సృష్టిలో వేరే ఏమన్నా ఉన్నాయా అడుగుతున్నా మిమ్మల్ని. లేవు సార్. లేదు. థ్యాంక్ యూ మా. సో ఈ రెండు పార్టీలే, మనం ఇటన్నా ఉండాలి, అటన్నా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి పార్టీలన్నా ఉండాలి, లేకపోతే సాతాన్ పార్టీలన్నా ఉండాలి. మధ్యలో ఉండుటకు వీల్లేదు. అందుకే యెహోషువ ఏమంటాడు 24వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడు అంటే, మీ సంగతి నాకు తెలియదు కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మీకు కొంచెం నవ్వొచ్చే విషయం మీతో పంచుకుంటున్నానండి. మీరు అందరు కూడా అప్పుడప్పుడు చదువుతారనుకుంటా, అవర్ డైలీ బ్రెడ్ అనేది ఇంగ్లీష్ మ్యాగజైన్ వస్తూ ఉంటుంది. ఒకసారి అమెరికా దేశం లోపలే సివిల్ వార్ జరుగుతుంది. సివిల్ వార్ అంటే దేశం లోపలే రెండు పార్టీల మధ్యన యుద్ధం. ఆ రెండు ఆర్మీస్ పేరు యూనియన్ ఆర్మీ, కాన్ఫెడరేట్ ఆర్మీ. ఒక ప్రాంతంలో ఎలాగ యుద్ధం జరుగుతుందంటే, ఒక దినం ఆ ప్రాంతము కాన్ఫెడరేట్ ఆర్మీ చేతిలో ఉంటుందంట, ఒక దినం యూనియన్ ఆర్మీ దాన్ని స్వాధీనపరుచుకుంటుందంట. అంత ఫుల్ దీంతో యాక్షన్తో యుద్ధం అక్కడ జరుగుతుంది. ఒక దినము ఆ ప్రాంతంని కాన్ఫెడరేట్ ఆర్మీ స్వాధీనపరుచుకుంటుంది, ఒక దినం యూనియన్ ఆర్మీ స్వాధీనపరుచుకుంటుంది. అయితే అక్కడ ఉన్న ఒక తెలివితేటలతో ఉన్న వ్యక్తి ఏమనుకున్నాడంటే, అరే ఈ పార్టీలో ఉంటే మన ప్రాణాపద ఉంది, ఈ పార్టీలో ఉంటే కూడా ప్రాణాపద ఉండొచ్చు, ఎందుకంటే ఈ పార్టీని నేను ఎన్నుకుంటే వీళ్ళు నన్ను పేల్చేయవచ్చు, ఈ పార్టీని నేను ఎన్నుకుంటే ఈ పార్టీ వాళ్ళు నన్ను పేల్చేయవచ్చు అని ఆయన తెలివితేటలు వాడి, మీకు కొంచెం నమ్ము రావచ్చు, ఆయన షర్టు యూనియన్ ఆర్మీ యూనిఫామ్ లెక్క వేసుకున్నాడంట. షర్టు మాత్రము యూనియన్ ఆర్మీ లెక్క ఉంది, యూనిఫామ్ లెక్క ఉంది. ప్యాంటు కాన్ఫెడరేట్ ఆర్మీ లెక్క ఉంది. షర్ట్ వచ్చి యూనియన్ ఆర్మీ లెక్క ఉంది, ప్యాంటు కాన్ఫెడరేట్ ఆర్మీ లెక్క ఉంది. ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను, వీళ్ళకి నేను స్నేహితుడిని, వీళ్ళకి కూడా నేను స్నేహితుడిని అని షర్ట్ వచ్చి యూనియన్ ఆర్మీ, ప్యాంట్ వచ్చి కాన్ఫెడరేట్ ఆర్మీ వేసుకొని హ్యాపీగా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడంట. నెక్స్ట్ డే చూశారంట ఆయన చనిపోయి ఉన్నాడంట. 2 గన్ వూండ్స్ ఉన్నాయంటారు. షర్ట్ మీద కాన్ఫెడరేట్ ఆర్మీ వాళ్ళు షూట్ చేశారు, ప్యాంట్ మీద యూనియన్ ఆర్మీ వాళ్ళు షూట్ చేశారు. 2 బుల్లెట్ గాయంలో చనిపోయాడంట. చూడండి, ఆత్మిక జీవితంలో న్యూట్రాలిటీ అనేది లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం యేసు ఆర్మీలోనే ఉంటాం, లేకపోతే సాతాన్ ఆర్మీలోనే ఉంటాం, మధ్యలో ఉంటామని చెప్పుటకు వీల్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మధ్యలో ఉంటామని చెప్పుటకు వీల్లేదు. వీఆర్ ఐదర్ విత్ జీసస్ ఆర్ విత్ డెవిల్, వి కెనాట్ బి ఇన్ ద మిడిల్. ఓకే, అందుకే యెహోషువ ఏమంటున్నాడు, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తామని అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారి పార్టీ వాడు, యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతాలు ఏంటి, ఆయనకి ఏది ముఖ్యమైనది, మనం అందరం యేసుక్రీస్తు ప్రభువారి పార్టీకి చెందిన వాళ్ళం అని అనుకుంటే మరి ఆయనకి ఏంటి అన్నిటికంటే ముఖ్యమైనది అనేది మనకి అర్థం కావాలి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఏ పార్టీ అన్నా ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే,
నాది నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాండ్స్ ఫర్ ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. ఎలక్షన్స్ ముందు ఏ పార్టీ అన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. మా మెయిన్ ఉద్దేశంలు ఇవి, మీరు మాకు ఓటేయండి, మేము ఇదంతా కూడా మీ కొరకు చేసి చూపిస్తామని అంటారు. ఏ పార్టీ అన్నా సామాన్యంగా వాడే భాష ఏంటంటే ఒక మామూలు వ్యక్తి అర్థం చేసుకునే భాష. రోటీ కప్డా ఓర్ మకాన్ అని అంటారు. ఆ విషయంలో మీకు ఏ తక్కువ కూడా ఉండదు. రోటీ కప్డా ఓర్ మకాన్ మేము ఇస్తాం. ఏ పార్టీ మేనిఫెస్టో అన్నా చూడండి, ప్రజల అవసరతలు ఏంటో మేము పూర్తి చేస్తామని వాళ్ళు ముందుకొచ్చి ప్రకటిస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. బీహార్లో కొన్ని సంవత్సరాల క్రితము రోటీ కప్డా ఓర్ మకాన్ వైఫై బి అని అన్నారు. ఎందుకంటే వైఫై కూడా ఇప్పుడు చాలా మనకి ముఖ్యం కాబట్టి. సో యేసుక్రీస్తు ప్రభు వారి పార్టీలో మనం ఉన్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏది అన్నిటికంటే ముఖ్యమైనది అనేది మనకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాక్య పరిచర్యని ఆయన పరిచర్యని ఏ మాటలతో స్టార్ట్ చేశారో అనేది మనం చూస్తే ప్రభు వారికి ఏది అన్నిటికంటే ముఖ్యమో మనకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి మేనిఫెస్టో ఏంటో మనకు అర్థమైపోతుంది. ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. బాప్తిజం ఇచ్చే యోహాన్ పరిచర్య చేసే సమయంలో ప్రభువారు చాలా వరకు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆయన పరిచర్య ప్రారంభం చేయలేదు. బాప్తిజం ఇచ్చే యోహాన్ చెరలో వేయబడిన తర్వాతనే ఆయన పరిచర్య ప్రారంభం చేస్తున్నారు. ఏ మాటలతో ఆయన పరిచర్య ప్రారంభం చేస్తున్నారో మనం ఒక్కసారి చూద్దాం. సహోదరి మంజుల గారన్నా సంధ్యారాణి గారన్నా చదివినిపిస్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. అప్పటి నుండి యేసు అంటే అప్పటి వరకు బాప్తిజం ఇచ్చే యోహాన్ పరిచర్య నడుస్తున్నది. అప్పటి వరకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటించుట మొదలు పెట్టాను. అంటే అప్పటి వరకు ఆయన పరిచర్య స్టార్ట్ చేయలేదు, మొదలు పెట్టాను. దే వర్డ్స్ తో. ఏది ఫస్ట్ వర్డ్స్ ఎవరన్నా పలుకుతారో అది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. జాగ్రత్త వినండి. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. మనకందరికీ తెలుసు, నెహ్రూ గారు 15th ఆగస్ట్ midnight మనకి భారతదేశంకి స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన పలికిన మొదటి మాటలు హిస్టరీలో రాయబడి ఉన్నాయి. ఏమనంటే when the world sleeps India awakes. when the world sleeps India awakes. అదే ఆయన మొదటి మాట, చాలా ముఖ్యమైన మాట. అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు మూన్ మీద, చంద్రుడి మీద రాకెట్ దిగినప్పుడు ఇంకా మొదటి అడుగు వేసే ముందు ఆయన పలికిన మాటలు అందరు గుర్తుపెట్టుకుంటారు. దిస్ వన్ స్టెప్ ఆఫ్ మైన్ ఇస్ అ జాయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని అన్నాడు. నేను ఒకటే ఒక అడుగు వేస్తున్నాను, ఇప్పుడు చంద్రలోకం మీద నా కాలు పడబోతుంది, కానీ మానవుల వైపున చూస్తే అది ఒక పెద్ద దుంకు అని అంటున్నాడు. ఓకే, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి మాటలు చాలా ముఖ్యమైనది. అక్కడే ఆయన మేనిఫెస్టో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లో ఒక పేరు ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చదివిస్తున్నాను. ఆయన కడబడి ఆదాము. ఆయన కడబడి ఆదాము. మొదటి ఆదాంకి కడబడి ఆదాంకున్న పోలికలేంటి? ఇద్దరు కూడా దేవుని కుమారులే. ఆదాము సృష్టింపబడటంలో కూడా మానవుని పాత్ర అనేది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మంలో కూడా మానవుని పాత్ర అనేది ఏదీ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఇవ్వబడిన పేరేంటంటే కడబడి ఆదాం. అమ్మ ఒక్కసారి చదవండమ్మా. 1 కొరింథీ 15:45 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడబడి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడబడి ఆదాము. ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరు ఉంది. అది కూడా మనం చదువుతాం. ఒకసారి తీయండమ్మా. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. ఆదాము దేవుని కుమారుడు. ఆదాం కూడా దేవుని కుమారుడు. ఎందుకంటే ఆయన జన్మంలో కూడా మనిషి పాత్ర అనేది లేదు. సో ఏది మొదటి ఆదాం పోగొట్టుకున్నాడో అది కడబడి ఆదాం ఇచ్చుటకే వచ్చి ఉన్నాడు. అదే ఆయన మేనిఫెస్టో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆదామా, నువ్వు ఈ పండు తింటే చనిపోతావంటే వెంటనే పడిపోయి చనిపోయాడమ్మా. హీబ్రీ భాషలో మరణంకి రాయబడిన పదం ఏంటంటే మ్యావెత్. మ్యావెత్ అంటే ఒక ఎడబాటు కలుగుతుంది, ఎడబాటు. అప్పటి వరకు సరి అయిన సంబంధం కలిగి ఉన్న ఆదాము దేవునితో ఆ సంబంధంని పోగొట్టుకుంటున్నాడు.
దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం చనిపోయి పరలోకం చేరటం అది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను మనం అర్థం చేసుకోవాలి అంటే బైబిల్నే వాడాలి. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్నే వాడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం అంటే ఏంటి? మరి సహోదరి మంజుల గారన్న, సంధ్యారాణి గారి సహాయం అన్న తీసుకొని నేను ఈ మాటలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. అమ్మా చదవండి అమ్మా. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్నే మనం వాడాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని ఎదుట దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం తినటం తాగటం కాదు. ఈదెన్ తోటలో కూర్చొని తినటం తాగటమే కాదు. కానాన్ దేశంలో కూర్చొని పాలు తేను తాగటమే కాదు. మెయిన్ దేవుని రాజ్యం ఏంటి అని అంటే నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. జాగ్రత్తగా వినండి. నీతి అంటే ఇంగ్లీష్ లో రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరి అయిన సంబంధం. ఏది ఆదాము పోగొట్టుకున్నాడో, ఆదాం సంతానం అంతా కూడా దేవునితో సరి అయిన సంబంధము కలిగి లేదు. పుట్టినప్పటి నుంచే మనం పాపులము. నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఏ శిశువన్నా పుట్టిన తర్వాత తల్లిదండ్రుల చేత నేర్చుకుంటాడమ్మా ఎట్లా అబద్ధం మాట్లాడాలో? అడుగుతున్నా నేను. మనం నేర్చుకుంటాం? లేదు సార్, లేదు సార్. తల్లిదండ్రులు నేర్పించారు, స్కూల్లో టీచర్స్ కూడా నేర్పించారు. అందుకే లేఖనం ఏం సెలవిస్తున్నది? శిశుని హృదయంలో మూర్ఖత్వము స్వాభావికంగా పుట్టును. సామెతల గ్రంథంలో మనం చూస్తే. సో మనం అందరం ఆదాం సంతానం అయి ఉన్నాం కాబట్టి పుట్టినప్పటి నుంచే దేవునితో సరి అయిన సంబంధం కలిగి లేము. అది ఎప్పుడు మనము తిరిగి పొందొచ్చు? ప్రభువా, నేను పాపిని, నాలో ఏ మంచితనం లేదు, నా పాపంలని క్షమించి నాకు కొత్త జీవితమి. యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ మరణంని నేను అంగీకరిస్తున్నాను. రక్షణ ప్రణాళిక నేను అంగీకరిస్తున్నాను. నా కొరకే అయిన శిల్వ మరణం పొందాడని నేను ఎప్పుడు విశ్వసిస్తానో నాకు కొత్త జీవితం దొరుకుతుంది. దేవునితో సంబంధము సరి అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవునితో సంబంధము సరి కావాలి అని అంటే మారు మనసు అవసరం. మారు మనసు పొందిన తర్వాత వాట్ కమ్స్ ఇస్ రైటియస్నెస్. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దిగి వస్తాడు. ఒట్టి చేతులతో రాడు. పరలోక సమాధానం, పరలోక ఆనందంని తీసుకొని వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఇస్తున్నారండి యేసుక్రీస్తు ప్రభువారు. రోటీ కపడా ఔర్ మకాన్ కాదు. దేవుని రాజ్యం తినటం తాగటం కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ఒక వాక్య భాగం నేను చదివిస్తాను. దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. అది పాస్ట్ టెన్స్ లో ఉందా లేకపోతే ఫ్యూచర్ టెన్స్ లో ఉందా? రాబోయే దినంలో జరగబోతున్నది ఉందా లేకపోతే ఆల్రెడీ జరిగిపోయిందని ఉందా? ఒకసారి తీయండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనల్ని పరలోకంలో కూర్చోబెట్టేను అని ఉందా లేకపోతే పెట్టబోతున్నాడు అని ఉందా? అడుగుతున్నా. కూర్చుండబెట్టెను అని అంటే పెట్టేను. ఎప్పుడు మనం మారు మనసు పొందుతామో భౌతికంగా ఈ లోకంలో మనం జీవిస్తాం, కానీ పరలోకంని మనం ఆల్రెడీ రుచి చూస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడమ్మా, పరలోక సమాధానంని పరలోక ఆనందంని తీసుకొని వస్తాడు. అందుకే దేవుని రాజ్యము తినటం తాగటం కాదు. భౌతికంగా చెప్పాలంటే రోటీ కపడా ఔర్ మకాన్ కాదు. ఆయన మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత పరలోక సమాధానంని పరలోక ఆనందంని మన హృదయం లోపల తీసుకొని వస్తాడు. జాగ్రత్తగా వినండి. రిపెంట్, దాని తర్వాతనే దేవుని రాజ్యం. ఈ మాట కూడా నేను చెప్తున్నాను దేవుని మహిమార్థమై. జాగ్రత్తగా వినండి. ఏమనంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దేవుని వాక్యం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడి ఉన్నది, అది నిజమే. కానీ లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు అనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అని లేదు. దేవుని రాజ్యం మొదట్లో నీతి. నీతి అంటే దేవునితో సరి అయిన సంబంధము. అది కలిగి ఉంటేనే
పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం మన హృదయంలో దిగి వస్తుంది. కానీ మొదట్లో నీతిమంతులుగా మనం ఎప్పుడు ఎంచబడతాము అని అంటే మారు మనసు పొందినప్పుడు. దట్ ఈస్ జీసస్ మేనిఫెస్టో. అర్థమవుతుందా? వేరే ఏ మాటలతో ఆయన పరిచర్యని ప్రారంభం చేయట్లేదు. ఏది మొదటి ఆదాం పోగొట్టుకున్నాడో కడబడి ఆదాం ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే ఆయన మేనిఫెస్టో, ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. మొదటి మాటలు ప్రభు వారిది ఏంటో అనేది మనం గమనిస్తే ఆయన మేనిఫెస్టో ఏంటో మనకు అర్థమైపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మొదటిగా నేను అన్ని ఎలక్షన్ భాష వాడుతున్నాను. ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. నెక్స్ట్ ఎల్కి వచ్చే ముందు ఒక మాట చెప్పి నేను ఎల్కి వస్తానమ్మా. ఇది కూడా ఎలక్షన్స్తో కూడిన భాషనే. అదేంటంటే యాంటీ డిఫెక్షన్ లా భారతదేశంలో ఉంది. యాంటీ డిఫెక్షన్ లా ఏంటంటే పార్టీలో ఉన్న సభ్యులు అవకాశవాదులుగా ఉండకూడదని చట్టము ఇది తీసుకొని వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా అవకాశవాదులుగా ఉండకుండా ఉండుటకు. అంటే కొంచెం మంది ఏం చేస్తారంటే పరిస్థితులను చూసి పార్టీలు మారుతూ ఉంటారు. పరిస్థితులను చూసి పార్టీలు మారుతూ ఉంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. ఎల్ స్టాండ్స్ ఫర్ లాయల్టీ. లాయల్టీ అంటే ప్రభు పార్టీకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారి పార్టీకి వచ్చిన తర్వాత పార్టీ మార్చుటకు వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లాయల్టీ, లాయల్టీ. ఇక్కడ చూడండి రైట్ సైడ్ యాంటీ డిఫెక్షన్ లా అనే పిక్చర్ కూడా ఉంది. దాని మీద కూడా చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. యాంటీ డిఫెక్షన్ లా. ఎవరన్నా పార్టీలు మారితే పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీలో ఉన్న సీటు వాళ్ళు పోగొట్టుకున్నట్టే, క్యాన్సిల్ అయిపోతుంది. అది చట్టం అయితే ఉంది. అది సరిగా వాడుతున్నారా భారతదేశంలో అది వేరే సంగతి, కానీ చట్టం అయితే ఉంది యాంటీ డిఫెక్షన్ లా. అవకాశంని చూసి పార్టీలు మారితే వాళ్ళ సీటు వాళ్ళు పోగొట్టుకున్నట్టు. సో ప్రభు వారు కూడా ముందే చెప్తున్నారు, నా పార్టీకి వచ్చిన తర్వాత మాత్రము పార్టీ మార్చుటకు వీల్లేదు. విగ్రహారాధన నిడిచిపెట్టి, పాప అలవాట్లను నిడిచిపెట్టి తిరిగి మనము పాపంలో దిగజారిపోతే మరి విగ్రహారాధనకి మనం తిరిగి వెళ్తే ఒక కుక్క దాని వాంతికి తిరిగి వెళ్ళినట్టు అని లేఖనము సెలవిస్తున్నది. జాగ్రత్తగా వినండి. ఇంకా హీబ్రీలకి రాసిన పత్రిక ఎందుకు రాయబడి ఉన్నది ఆ స్లైడ్కి మనం వెళ్దాము. ఆ సెకండ్ స్లైడ్కి ఎందుకు హీబ్రీలకి రాసిన పత్రికకి పేరు హీబ్రీలకి రాసిన పత్రిక అని వచ్చింది? కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక అని దానికి పేరు లేదు. అలాగే దానికి తెసలోనికకి రాసిన పత్రిక అనే పేరు లేదు. ఎందుకు హీబ్రీలకి రాసిన పత్రికకి హీబ్రీలకి రాసిన పత్రిక అని పేరు ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే ఒక 30-35 సంవత్సరాలు యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు నమ్మకంగా శిల్వదారిలో నడుచుకున్నారు. ఒక 35 సంవత్సరాల తర్వాత నేరో చక్రవర్తి, రోమా చక్రవర్తి క్రైస్తవులని హింసించే సమయంలో వాళ్ళు గమనించింది ఏంటంటే క్రైస్తవులే హింసలకు గురి అవుతున్నారు కానీ యూదులు హింసలకు గురి అవ్వట్లేదు. సో వాళ్ళకు వచ్చిన దురాలోచన ఏంటంటే యూదా మతంకి తిరిగి వెళ్ళిపోదాం. అప్పుడు హీబ్రీలకి రాసిన పత్రిక రాయబడి ఉన్నది. 2వ అధ్యాయం 3వ వచనం అందరికీ చాలా తెలిసిన వచనమే. ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యణ చేసిన ఎలాగా తప్పించుకుందరు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనకందరు కూడా 11వ అధ్యాయం హీబ్రీలకి రాసిన పత్రిక అనేది చాలా పరిచితం, విశ్వాసంతో కూడిన అధ్యాయం అని. ఒక మాట మీతో పంచుకుంటున్నాను. 1100 AD వరకు బైబిల్లో అధ్యాయాలు లేవు. 1100 ADలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ బైబిల్ని అధ్యాయాలుగా విభాగించాడు. దాని వరకు అధ్యాయాలు లేవు. అధ్యాయాలు ఉండటంతో ఒక బెనిఫిట్ ఉంది, ఈజీ రెఫరెన్సింగ్. నేను ఈ అధ్యాయం ఈ వచనం చదవండి అంటే వెంటనే మీరు చదివేస్తున్నారా, మంచిదే. కానీ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఎఫెక్ట్ అవుతుంది. అధ్యాయాల వలన ఏమవుతుందంటే అరే 10వ అధ్యాయంలో ఈ అంశం ఉంది, 11వ అధ్యాయంలో ఇంకొక అంశం వచ్చేసింది అని మనం క్రైస్తవులు అనుకుంటారు. కానీ మనం జాగ్రత్తగా చదువుతూ వెళ్ళాలి బైబిల్. ఒక అధ్యాయం నుంచి ఇంకొక అధ్యాయం వెళ్ళినప్పుడు టాపిక్ మారదు, అప్పుడప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. హీబ్రీలకి రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గురించి అని మనం అంటాం. కానీ 10వ అధ్యాయం ఎలాగ ఎండ్ అవుతుంది? ఎందుకు విశ్వాస వీరుల గురించి చెప్తున్నాడు పౌలు భక్తుడు? మనకు తెలిసి ఉండాలి. ఈ యూదా మతంకి చెందిన క్రైస్తవులు తిరిగి యూదా మతంకి వెళ్ళిపోదామని అనుకునే సమయంలో ఈ పత్రిక రాయబడి ఉన్నది. ఒకసారి తీద్దామా 10వ అధ్యాయం
చివరి 2 వచనాలు చదవండి అమ్మా, హీబ్రీయులకు రాసిన పత్రిక. దాని తర్వాతనే మనం 11వ అధ్యాయానికి వస్తాం. బ్రదర్ చందు, ప్లీజ్ షో దట్ స్లైడ్ వన్స్ అగైన్. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని. విశ్వాసం మూలంగా అక్కడ వాడబడిన పదం ఏంటంటే పిస్టిస్. పిస్టిస్ అంటే ఏదో చిన్న విశ్వాసంతో పరలోకం చేరటం కాదు. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, అందు బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. విశ్వాసం వలన జీవించును గాని అంటే దానికి వాడబడిన పదం పిస్టిస్ అంటే నిలకడగా ఉన్న విశ్వాసం. అన్ని పరిస్థితుల్లో ప్రభు మంచివాడు అని నమ్మే విశ్వాసం, అన్ని శోధనలని తట్టుకునే విశ్వాసం, ఇంకా ఎన్నో శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో నిలకడగా ఉండే విశ్వాసంని గ్రీక్ భాషలో పిస్టిస్ అని అంటారు. నా ఎదుట నీతిమంతుడు విశ్వాసం చేత జీవించును. ఇంకా చదవమ్మా. జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆయన వెనకాల అడుగు వేస్తే నాకు సంతోషం కలగదు. అయితే మనం నశించుటకు వెనక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. నశించుటకు దేవుని ఉగ్రతకి మనం పాత్రలు అవ్వడానికి వీళ్ళు ఉండకూడదు. దేవుని ఉగ్రత మన మీద రాకుండా ఉండాలి అని అంటే నిలకడగా ఉండాలి, వెనకాల అడుగు వేయకూడదు అని చెప్తూ 11వ అధ్యాయానికి వెళ్తాడు. ఆ విశ్వాస వీరుల్లో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? అబ్రహాం అన్న, ఇసాక్ అన్న, యాకోబ్ అన్న, దావీద్ అన్న, మోషే అన్న, వీళ్ళలో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? సామాన్యమైన విషయం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కడు కూడా భయంకరమైన పరిస్థితులు కష్టమైన పరిస్థితులు వస్తే ఒక్కడు కూడా వెనకాల అడుగు వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే విశ్వాసంతో కూడిన అధ్యాయము 10వ అధ్యాయం తర్వాత ప్రారంభమవుతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ కంటిన్యూటీ ఆఫ్ థాట్. సో యేసుక్రీస్తు ప్రభు వారు పార్టీని ఎన్నుకున్న తర్వాత మరి పార్టీ విడిచిపెట్టి వెళ్ళుటకు వీల్లేదు, సాతాన్ పార్టీకి వెళ్ళుటకు వీల్లేదు. ఇది చాలా బ్రాడ్ టాపిక్ కాబట్టి నేను ఇక్కడ ఒక విషయం చెప్పి ఆపేస్తాను. వచ్చే వారం నేను ఈ రోజు EL మనం ధ్యానించాము, ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో, లాయల్టీ మనం అండర్స్టాండ్ చేసుకున్నాము. వచ్చే వారం వేరే E ఏంటి, మరి ఇంకొక C ఏంటి, ఇంకొక T ఏంటి మనము చూద్దాం. అయితే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఘటా సర్పం సాతానుడు మనం గమనిస్తే ప్రకటన గ్రంథంలో ఆయనకి 7 తలలు ఉన్నట్టు మనకు కనిపిస్తాయి. 8 తలలు కాదు, 6 తలలు కాదు. ఎందుకు 7 తలలు అంటే 7 లోక రాజ్యంలని ఆ 7 తలలు సూచిస్తున్నాయి. దేవుడు మొదటిగా ఆదాంని ఈ లోకంకి రాజుగా నియమించాడు. ఆదాం పడిపోయిన తర్వాత ఈ లోక అధిపతి ఎవడైపోయాడు అని అంటే సాతానుడు. సో ఈ 7 రాజ్యం ఏంటంటే సమయం అనుసారంగా మనం చూస్తే మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత వచ్చిన రాజ్యం అషూర్ రాజ్యం, మూడోది బాబిలోను, దాని తర్వాత మాధ్య పార్శికుల రాజ్యం, గ్రీక్ రాజ్యం, రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. అందుకే ఆ ఘటా సర్పంకి 7 తలలు ఉన్నాయి. 8 తలలు లేవు, 6 తలలు లేవు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ 7 రాజ్యంలకి ఈ సాతానుడికి ఉన్న ఒక పోలిక ఏంటంటే ఈ 7 రాజ్యంలో మొదటి రాజులు మంచివాళ్ళు, చివరి రాజులు దుష్టుడు. సాతానుడు కూడా మొదట్లో మంచివాడు, దాని తర్వాతనే దుష్టుడు అయ్యాడు. జాగ్రత్త వినండి. మొదటి దినం నుంచి సాతానుడు చెడ్డోడామా అడుగుతున్నా మిమ్మల్ని పరలోకంలో? మొదటి దినం నుంచి చెడ్డోడా? కాదు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఎజెకియల్ గ్రంథం 28వ అధ్యాయం 14-15 చదవండమ్మా. ఎజెకియల్ గ్రంథం 28, 14-15. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. యథార్థవంతుడు, గర్వం వచ్చే వరకు యథార్థవంతుడుగా ఉంటివి. మీరు మనం గమనిస్తే ఈ 7 రాజ్యంలో ఉన్న విషయము యోసేఫ్ టైంలో ఉన్న ఫారో రాజు సాత్వికుడు, దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నవాడు. అందుకే యూదుల పట్ల కూడా ప్రేమ చూపించేవాడై ఉన్నాడు. కానీ ఫారో సమయం మోషే టైంలో ఉన్న ఫారో గర్విష్టి.
దేవుణ్ణి ద్వేషించేవాడు దేవుడు ప్రజలను కూడా ద్వేషిస్తాడు. జాగ్రత్త వినండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రజలను కూడా మనం ప్రేమిస్తాం. దేవుణ్ణి మనం ద్వేషిస్తున్నామంటే దేవుని ప్రజలను కూడా మనం ద్వేషిస్తాం. యోసేపు టైంలో ఉన్న ఫారో మంచివాడు, యూదులను కూడా ప్రేమిస్తున్నాడు, దేవుని పట్ల సాత్వికం కలిగి ఉన్నాడు. కానీ మోషే టైంలో ఉన్న ఫారో దుష్టుడు, గర్విష్టి, దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, దేవుని ప్రజలను కూడా ద్వేషిస్తున్నాడు. అలాగే అషూర్ రాజ్యంలో కూడా మనం తీసుకుంటే యోనా టైంలో ఉన్న అషూర్ రాజు, నినేవే పట్టణం అంటే అషూర్ రాజ్యంకి ప్రధాన పట్టణం. యోనా టైంలో ఉన్న అషూర్ రాజు మంచివాడు, సాత్వికుడు. యోనా వెళ్ళి అక్కడ బోధించిన తర్వాత దేవుని ఉగ్రత రాబోతుంది అనగానే సాత్వికం చూపిస్తున్నాడు. కానీ ఎజెక్యా సమయంలో ఉన్న అషూర్ రాజు సెన్నాచరి దేవదూషణ చేస్తున్నాడు. అందుకే దేవుడు ఒక రాత్రి వేళ ఆయన దేవదూతని పంపించి 185,000 అషూర్ సైన్యంలో ఉన్న సైనికులను చంపివేసేస్తున్నాడు. జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నాను. సో ఈ 7 రాజ్యములు దేన్ని సూచిస్తున్నాయంటే సాతాన్ రాజ్యం సూచిస్తున్నాయి. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన యూదులు, జాగ్రత్త వినండి, ఐగుప్తు రాజ్యం నుంచి విమోచించబడిన యూదులు అంటే సాతాన్ రాజ్యం నుంచి విమోచించబడిన యూదులు అరణ్య మార్గంలో అనేక సార్లు తిరుగుబాటు చేశారు. ఆకలి వేస్తుంది, దేవుడు సరి అయిన ఆహారం ఇవ్వట్లేదని తిరుగుబాటు చేశారు, నీళ్లు సరిగా లేవని తిరుగుబాటు చేశారు. అదంతా కూడా దేవుడు క్షమిస్తూనే వచ్చాడు. కానీ 13, 14 అధ్యాయాలు సంఖ్యాకాండం మనం చదివితే వాళ్ళు చేసిన పాపంకి క్షమాపణ లేదు. మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాము అని అంటున్నారు, మరి సాతాన్ పార్టీకి వెళ్ళిపోతాము అని అంటున్నారు. ఆ పాపంకి మాత్రం క్షమాపణ లేదు. యాంటీ డిఫెక్షన్ లా, అర్థమవుతుందా? దేవుడు శపించాడు ఆ తరంని. 40 సంవత్సరాలు వీళ్ళు ఈ అరణ్యం లోపలే తిరుగుతూ ఉంటారు, వాగ్దాన దేశంకి చేరరు. యెహోషువ, కాలేబ్ తప్పితే వేరే ఎవరు చేరరు అని శపించాడు. యాంటీ డిఫెక్షన్ లా కమ్స్ ఇన్ టు పిక్చర్. సాతాన్ పార్టీ అది ఐగుప్తు రాజ్యం. అప్పటి వరకు ఎన్నో తిరుగుబాటు చేశారు, అన్ని క్షమించాడు దేవుడు. కానీ మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాము అని అంటే దానికి క్షమాపణ లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఎలక్షన్ భాషని మనం వాడుతున్నాం ఇప్పుడు. మొదటిగా మనం ధ్యానించింది ఈజీ టు అండర్స్టాండ్ మేనిఫెస్టో. ఎల్ లాయల్టీ. వచ్చే వారము వేరే ఈసీటీ ఏంటో మనము చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ముగిస్తున్నాను. నేను కూడా ఒక మీటింగ్కి వెళ్ళాలి. నేను చివరి ప్రార్థన చేసి బిషప్ సింగం గారికి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో దూరదర్శనంతో బిషప్స్ ఇద్దరు కూడా, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మీ సేవకుడిని మీ మహిమార్థమై ఈ దినం వాడుకున్నారు తండ్రి, దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా వేరులతో పంచుకుండే సేవకులంగా, అలాగే మా జీవితంలో అమలుపరుచుకుండే సేవకులంగా ఉండేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం.